ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. సీనియర్ డైరెక్టర్లతో పాటు యంగ్ డైరెక్టర్లు కూడా నేషనల్ లెవెల్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఈ పరిస్థితుల్లోనూ కొంతమంది దర్శకులు మాత్రం రీజనల్ మార్కెట్కి స్టిక్ ఆన్ అవుతున్నారు. ఛాన్స్ ఉన్న లోకల్ సినిమాలతోనే ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? వాచ్ ఇట్. వరుస విజయాలతో హిట్ మిషన్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీని కూడా రీజనల్ మూవీగానే ప్లాన్ చేస్తున్నారు. వరుసగా భారీ సక్సెస్లొచ్చినా మార్కెట్ స్పాన్ పెంచుకునే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారి సినిమాతో రీజనల్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన అనిల్ నెక్స్ట్ వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో చేయబోయే సినిమాను కూడా రీజనల్ మూవీగానే ప్లాన్ చేస్తున్నారు. మరో యంగ్ డైరెక్టర్ బాబీ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి టాప్ హీరోలతో వరుస సూపర్ హిట్స్ ఇచ్చినా నెక్స్ట్ మూవీకి రీజనల్ మార్కెట్నే సెలెక్ట్ చేసుకున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మెగా 158 మూవీని తెలుగు సినిమాగానే తెరకెక్కిస్తున్నారు బాబీ. స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, మాస్ కమర్షియల్ స్టైలిస్ట్ గోపీచంద్ మలినేని కూడా రీజనల్ మార్కెట్కే ఫిక్స్ అయ్యారు. అదర్ లాంగ్వేజెస్ లో సినిమాలు చేస్తున్నా ఆ సినిమాలను కూడా అక్కడి రీజనల్ మూవీస్ గానే ప్లాన్ చేశారు వంశీ, గోపీచంద్. పాన్ ఇండియా పేరుతో అనవసరమైన హంగామా చేయకుండా పక్కా రీజనల్ కథలతో ప్రూవ్ చేసుకోవాలన్న ఈ దర్శకుల స్ట్రాటజీ బిగ్ స్క్రీన్ మీద బాగానే వర్కౌట్ అవుతోంది.